ఆన్లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ విప్ కర్ణం ధర్మశ్రీ గారు. కర్ణం ధర్మశ్రీ గారు, మరో 4 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బీఎస్సీ సమావేశంలో ఇదే వ్యాఖ్య చేశారన్న వార్తలు వస్తున్నాయి. అంటే మీకు ప్రతిపక్ష హోదాకు కావాల్సినంత బలం లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, మీ పార్టీ అధినేతకి ఇవ్వాలని మీరు కోరటం సబబేనా? ఏమండి, ఇక్కడ ఈ ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ టీవీ ప్రేక్షకులు కానీ నమస్కారం. మీతో సహా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు తొలి సమావేశం ఈ రోజు కంబైన్ సెషన్ స్టార్ట్ అయింది. మాట్లాడినప్పుడు గవర్నర్ దృష్టికి ప్రజాగలాన్ని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపు నుంచి వినిపించాలి అనుకున్నా, లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కనిపించేటట్టు చేయాలనుకుంటే ప్రజాగలాన్ని వినిపించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు వేశారు మాకు. రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ అంటారు ఇది నేను చంద్రబాబు ఇవ్వాల్సింది కాదు, ఇదేమో ప్రజలు 40% ఓట్లు ఇచ్చారు. 40% ఓన్లీ 10% వేరియేషన్ తప్ప. నెంబరింగ్ 11 మంది ఉన్నారా, లేదా 23 ఉన్నారా, లేదా 50 మంది ఉన్నారా అని కాదు. ఇక్కడ 40% ఓట్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత హోందాగా ఆ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవం రావాలన్నా, నైతికంగా ప్రజాస్వామ్యబద్ధంగా వన్ సైడ్ కాకుండా, నియంత్రిత ధోరణి కాకుండా, నిరంకుశ తత్వంతో కాకుండా నిర్భయంగా ఏదైనా ప్రజలకు సమాధానం చెప్పాలనుకుంటే ప్రతిపక్షం ఉంటే ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు. అంటే ధర్మశ్రీ గారు, ఓకే, మీకు 40% ఓటింగ్ వచ్చింది, నేను కాదంటం లేదు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అది క్రైటీరియా కాదు కదా, నెంబరే క్రైటీరియా కదా. మరి అలా చూసుకున్నా మీరు మీకంటే ఎక్కువ సీట్లు జనసేనకు వచ్చాయి. మరి మీరు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి? సతీష్, మీరు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా మాలాగా ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన లేకపోతే, మాలాగా ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా ప్రతిపక్షంగా ఉంటే జనసేనకి ఇద్దరా మేము యాక్సెప్ట్ చేయించగలం. కానీ కూటమి ప్రభుత్వం అది ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్లీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇట్ ఈజ్ ఏ కూటమి ప్రభుత్వం. సో కంబైన్ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు అందులో ఎవరున్నారు? 3 ఉన్నారు ప్రధానమైన వాళ్ళు. ఎవరు? బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం. అది ప్రతిపక్షాలుగా అవుద్ది. ప్రతిపక్షం అంటే ఏంటంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఈరోజు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఒక్కటైనా అమలు చేశారా? సూపర్ 6 అంతా పోయి ఏంటంటే మొత్తం ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 9 నెలలుగా మోసం చేస్తున్నారు. ఆ మాట పోనీ మేము ప్రతిపక్షంగా ఇప్పుడు గుర్తిస్తాం. మేము జనసేన ఈ ప్రభుత్వం మోసం చేసింది, సూపర్ 6 ఇస్తానని ధర్మశ్రీ గారు మోసం చేసింది అని అనగలరా? రైట్. ధర్మశ్రీ గారు, మీరు లైన్ ధర్మశ్రీ గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఏ ప్రశ్నలు వేస్తారో ప్రశ్నలు అన్నిటికీ నేను కూడా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను ఆయన్ని. ఇప్పుడు నిజమే ఆయన అన్నట్టు అమరావతి ఏదో ఆయన ఏమంటారు, అమరావతిని కొల్లగొట్టారు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది చేయలేదు అడగండి అని అంటున్నారు కదా. ఇప్పుడు మేము పాలకపక్షం ఉన్నావా, ప్రతిపక్షంగా ఉన్నావా? ఆయన నోటితో చెప్పమనండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షమా, ప్రతిపక్షమా? చాలా మంచి ప్రశ్న. తీర్పు మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నాను. మీరు ప్రతిపక్ష హోదా కూడా మామూలు పక్ష నాయకుడుగా ఉన్నారు. ఇప్పుడు మేము పాలకపక్షం కాదని అన్నారు కదా, అంటే మేము ప్రతిపక్షమైనా కదా అన్నారు ఆయన. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గాని, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గాని, ఈ రోజు మనం మిర్చి యార్డుకి వెళ్తే ఆయన మీకు కేసులు పెట్టారంటే ఎంతో దౌర్భాగ్యమైన చూడండి, ఆలోచించండి. ఆయన క్లియర్ గా మళ్ళీ మేము ముందు లెటర్ రాసి ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా లెటర్ రాసాం.
మేము క్లియర్ గా లెటర్ పెట్టాం, మాకేమి మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని అట్నుండి ఏ ఇన్ రైటింగ్ లో ఇది కూడా ఇవ్వలేదు. ఓకే, మాకేమి ఇన్ రైటింగ్ లో రావద్దని అనలేదు. ఓకే, ప్రతిపక్షంగా ప్రజల తరపు నుంచి మేము గొంతు వినిపిస్తుంటే మా మీదే కేసులు బనాయిస్తుంటే రైతుల పట్ల రైతుల కోసం వెళ్ళి మిర్చికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ రోజు అయ్యో అన్నమా రామచంద్రాన్ని ఏడుస్తున్నారు రైతాంగం, రైతుల తరపు నుంచి వెళ్తే కేసులు బుక్ చేస్తుంటే ఏమనుకోవాలండి? ఇప్పుడు ఆయనే అడగమంటున్నారు, ఓకే, స్టీల్ ప్లాంట్ గురించి అడగమన్నారు. ఎస్ అడుగుతున్నాం, పక్క మేము అడిగాం కాబట్టి ఇంకా ఎంతవరకు నిలబడలేదు, లేకపోతే ఏనాడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. ఓకే, ఉత్తరాంధ్రకి ఈ రోజు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి నిధులు సమాధానం చెప్పరు ఆయన. ఓకే, ఓకే, ఖచ్చితంగా నేను అడుగుతాను శ్రీనివాస్ చౌదరి ఒక్క నిమిషం. కర్ణం ధర్మశ్రీ గారు నా స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రితో కలిపి అంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీరు అసెంబ్లీకి హాజరై ప్రశ్నించవచ్చు కదా, మీకు రావాల్సిన సమయం మీకు వస్తుంది, మీరు కొన్ని అంశాలను ప్రస్తావించవచ్చు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామంటాం, కరెక్టేనా అది ప్రజాస్వామ్యం? అంటే ప్రజా సమస్యల్ని ఏకరువు పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు హామీల్ని మోసం చేసినటువంటి హామీలన్నీ గొంతెత్తి వినిపించాలని అనుకుంటే ప్రధాన ప్రతిపక్షం కావాల్సినటువంటి గౌరవం హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. ప్రజల తరపు నుంచి ప్రజల కోసం పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడుతుంటేనే కేసులు పెడుతుంటే వీళ్ళు అసెంబ్లీలో మాకు ఇస్తారండి గౌరవాన్ని. మీ వెర్షన్ మీకు ఉండొచ్చు కాదనటం లేదు, కానీ మీరు శాసనసభ్యుడిగా కాదు మీ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు శాసనసభ్యులుగా రావడాన్ని అసెంబ్లీ అడ్డుకుంటుందా? అడ్డుకోవట్లేదు కదా. శాసనసభ్యులుగా అడ్డుకుంటుందని కాదు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రివిలేజెస్ అవన్నీ కూడా వాళ్ళు ఇవ్వాలా. ఇవ్వకుండా వాంటెళ్ళి ఏంటంటే ఒక ఫ్రాక్షన్ లా కూర్చోబెట్టేద్దాం, మాలో ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకేమో ప్రతిపక్ష హోదా ఇద్దాము అని అంటే మీరు ఏమనుకోవాలండి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్షానికి ఇస్తారు, ఇట్ ఈజ్ మ్యాండేటరీ. అలాంటిది అది కూడా తీసి ఏం చేశారు, జనసేనకి ఇచ్చారు చైర్మన్ పదవి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నేను గతంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ గా ఉండేవాడిని, 5 years ఉన్నాను. అంతకుముందు ఒకసారి 5 years ఉన్నాను. జనసేనకి ఇచ్చారంటే వీళ్ళు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఆలోచించాలి. ఇప్పుడు ఈయన అన్నారు నిజమే, వాళ్ళు అనుకున్నట్టు ఇందాక ఏమి అమరావతినేమో ఇది చేశారు అది చేశారు అంటే మరి అలా కాబట్టి మేము ప్రతిపక్షంలోకి వెళ్ళామని మేము ప్రతిపక్షాన్ని పంపించారే మేము అంగీకరిస్తాం. మళ్ళీ మీరేమో అలాగా ఇంకా దిగజారిపోవాలని అనుకుంటున్నారా? చెప్పండి. మేము చేస్తున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని 1-2 లోపాలు ఉండొచ్చు కాక, కానీ ధర్మబద్ధంగా బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్ లో కానీ, వ్యవసాయంలో కానీ, రైతాంగానికి కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చి చేసాం. అవన్నీ కూడా ఈ కాలగర్భంలో రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, రైతు గిట్టుబాటు లేదు, రైతులు బీమా లేదు, ఏమీ లేవు. అన్ని కూడా అలా ఎక్కడ కాలగర్భంలో కలిపితే ఒక్క హామీ అంటే ఒక్క హామీ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి. ధర్మశ్రీ గారు మీరు లైన్ లోనే ఉండండి సార్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కరణం ధర్మశ్రీ గారు అంటే ప్రధానంగా ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటే ఒక నిబంధన ఉంది. గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కామెంట్ చేశారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఒక కామెంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకే శాసనసభ్యుడైనా రాకపోతే వాళ్ళపై అనర్థ వేటు పడుతుంది అని. అంటే ఈ ప్రమాదం ఏమైనా ముంచుకొస్తుందన్న ఏమైనా భయపడ్డారా? ఈరోజు 7 నెలలుగా అసెంబ్లీ ముఖం చూడండి మీ పార్టీ అధినేత మాజీ సీఎం ఈరోజు అసెంబ్లీకి రావటాన్ని, అలాగే గవర్నర్ ప్రసంగం ఎటెండ్ కావటాన్ని ఎలా చూడాలి? మేం భయపడటం ఏంటండి, అది నవ్వులాటగా ఉంది. కానీ ఒక మాట, ఈ 7 మాసాలుగా అసెంబ్లీ మీరు 60 రోజులు పూర్తయితే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారంగా చూస్తే డిస్క్వాలిఫై అని అన్నారు కదా మీరు. నేను ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, 5 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. టోటల్గా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా నేను క్లియర్ చెప్తున్నా. ఇప్పటికి ఈ 60 రోజులు
అసెంబ్లీ కంప్లీట్ అవ్వలేదు ఒకటి. ఇప్పుడు వరకు అయిన సెషన్స్ ఎన్ని రోజులు తెలుసు? కేవలం 15 రోజులు. ఓకే, ఇంకా 45 రోజులు ఉంది. ఎప్పుడైనా సరే అసెంబ్లీ బాయ్కాట్ అయితే మళ్ళీ అది కౌంట్ కింద రాదు. ఇంకా 45 రోజులు ఉంది. ఇప్పుడు ఏమో 15 రోజులు అయింది. మళ్ళీ ఈ రోజు ఒకసారి మామూలుగా ఎవరైనా అసెంబ్లీకి ఇప్పుడు మళ్ళీ అటెండ్ అయితే మళ్ళీ 60 రోజులు ఉండాలి. ఓకే, అంటే కంటిన్యూ 60 రోజులు ఆబ్సెంట్. అందులో దానికి మెడికల్ గా లీవ్ అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలా జరుగుతుంది కాబట్టి అనేబుల్ టు అటెండ్ దిస్ అసెంబ్లీ సెషన్ బికాస్ ఆఫ్ వాళ్ళేమో వాంటెళ్ళి కావాలని చేస్తున్నారని రీజన్ రాసి రాసి పెట్టవచ్చు. దానికి ఇబ్బంది కాదు. అంతేగాని ఇదేదో సభ్యత్వం పోద్ది, మేము అన్నిటికీ ప్రిపేర్ అయినా సభ్యత్వం క్యాన్సిల్ చేయమని చూద్దాం. చేస్తే గెలిచేది లేదు, మాకే గౌరవం పెరుగుతుంది. అదే ఇబ్బంది ఏం లేదు. కావాల్సింది ఒకే ఒక డిమాండ్ అండి. ఇప్పటికైనా మేము అసెంబ్లీ రావడానికి సిద్ధమే, కానీ ప్రజా సమస్యలను ఏకరూపు పెట్టడానికి అంటే 4 ఏళ్ల వరకు ఇవ్వని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల వరకు రాదు, ఇక రాసుకోండి అంటున్నారు ఆయన. ఒక సభ్యుడిగా అప్పుడు మేము మొన్న 153 ఎమ్మెల్యేలు ఉన్నామండి. మొత్తం అంతా టోటల్ గా 175 ఎమ్మెల్యేస్. అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో ఏదో అక్కడ అవకాశం ఇవ్వాలని 0 అవర్ ఇచ్చినట్టు ఇచ్చి వదిలేసే పరిస్థితి అన్నమాట. నోట్ చేసుకుని అనేవారు. కానీ చర్చ ప్రారంభిస్తే చర్చ అనేగానే కేటాయింపు ఉంటుంది. 11 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష హోదా వస్తే ఒక సభ్యుడికి 164 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. 164 మందికి అంటే ధర్మశ్రీ గారు మరి హోదా ఇవ్వకపోతే రారా? హోదా ఇవ్వకపోతే మరి నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాదా? మాకు వచ్చిన ధర్మశాల అదే సార్, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రారు. సతీష్ మాట్లాడండి. ఈ మాట కంప్లీట్ అయిపోతే శ్రీనివాస్ చౌదరి గారిని అడగొచ్చు. ఇప్పుడు 164 మందికి ఇంత టైం కేటాయిస్తే 11 మందికి ఎంతమంది కేటాయిస్తారు? ఆ టైం అయినా మేము యూజ్ చేసుకుని ప్రజా సమస్యలను నిలబెట్టవచ్చు. ఇదే ప్రత్యేక ప్రతిపక్ష హోదా కానీ ఇవ్వకపోతే నోట్ చేసుకున్నామండి అని తిరిగి సమాధానం ప్రభుత్వం ఉండదు. నోట్ చేసుకున్నామండి చెప్తామని పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి గారు ఒకవేళ ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం చెప్పేశారు. బీఏసీ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కామెంట్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇవ్వకపోతే మరి రారా? ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఇంకా అసెంబ్లీ సెషన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాదా? ఆయనే కాదు మిగిలిన ధర్మశ్రీ గారు, సతీష్ గారు బ్రీఫ్ గా చెప్పండి సార్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు అసెంబ్లీకి రారా? బ్రీఫ్ గానే చెప్తున్నాను. ప్రజా సమస్యల్ని ప్రశ్నించడం కోసం అసెంబ్లీకి ప్రతిపక్షంగా మమ్మల్ని పంపించారు ప్రజలు. ప్రతిపక్షంగా పంపించినటువంటి దానికి గుర్తింపు లేకుండా వీళ్ళు ఏంటంటే నిరంకుశంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో వాంటెల్లి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా చంద్రబాబు ఏమో ఇవ్వద్దు వాళ్ళు ఎంత అరిచినా ఇవ్వద్దని ఆయన అక్కడ చెప్పడం. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ఏమో మేము 4 ఏళ్ళు తల కింద పెట్టి కాలు మీదకి పెట్టుకున్న సపోర్ట్ చేసినా ఇవ్వనని ఆనందం. అంటే వాళ్ళ ఆగడాలకి, వాళ్ళ అకృత్యాలకి, వాళ్ళ అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మాకు శాసనసభ ఒక్కటే వేదిక కాదు, శాసన మండలిలో ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రకరకాల వేదికలు ఉన్నాయి. ప్రజా వేదిక శాసన మండలి మీరు అటెండ్ అవుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీ కూడా హాజరు కావాలి కదా. శాసనసభకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే 11 మంది రారా? జగన్మోహన్ గారు రారా? అప్పులు చేస్తారు వీళ్ళు మెక్కడం కోసం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రారా? మిగతా ఎమ్మెల్యేలు కూడా రారని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లబెట్టడం కోసం, వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం కోట్లు. థ్యాంక్ యూ కర్నూలు ధర్మశ్రీ గారు.